పార్టీ మారిన ఎంపీ రంజిత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత కార్తీక్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఎంపీ రంజిత్ రెడ్డి మా ప్రాంతం వారు కాకున్నా ఎంపీగా గెలిపించి గౌరవించామన్నారు. రంజిత్ రెడ్డికి బీఆర్ఎస్ ఒక స్థాయిని కల్పించిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల ప్రజలు రంజిత్ రెడ్డికి సరైన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని కార్తీక్ రెడ్డి తెలిపారు. స్థానానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికై 5 సంవత్సరాలు మా ప్రాంతం నుంచి బీఆర్ఎస్ పార్టీని చేవెళ్ల ప్రజలను ప్రాధాన్యత వహిస్తున్నటువంటి గౌరవనీయులు ఎంపీ వర్యులు రంజిత్ రెడ్డి గారి గురించి నేను నిజంగా మీకు చెప్పాలంటే 5 ఏళ్ల కిందట మా ప్రాంతానికే కాదు రాష్ట్రంలో కూడా ఆయన ఎవరో తెలియని వ్యక్తి, మా ప్రాంతానికి సంబంధం లేని వ్యక్తి. ఆయన కరీంనగర్ అయినా కూడా ఆ రోజు కేసీఆర్ గారు పార్టీకి ఎప్పటి నుంచో ఉన్నాడు, సపోర్ట్గా నిలబడ్డాడని ఏ ప్రాంతం వారైనా పర్వాలేదు, చేవేళ్ళ పార్టీ గట్టిగా ఉన్నది రంజిత్, నువ్వు పోయి పోటీ చేసి అక్కడ గెలిచి రావాలా, నీలాంటి వాడు నాకు పక్కలు కావాలని కేసీఆర్ గారు అవకాశం ఇవ్వడం, కేసీఆర్ గారిని పార్టీని ఆ రోజు ఆయన చెప్పినారని ఆ రోజున్న పార్టీలో ఉన్న మేమందరం కూడా ఆయనను భుజాల మీద మోసి ఎంపీగా గెలిపించడం జరిగింది. మా ప్రాంతం వాడు కాకపోయినా కూడా మా ప్రాంతం గౌరవించింది, మా పార్టీ గౌరవించింది, మా నాయకత్వం గౌరవించింది. మీరు అనుకోవచ్చు, అరే పార్టీలో చాలామంది వచ్చిండ్రు కదా, చాలామంది అవకాశం ఇచ్చిన దాంట్లో ఈయన కూడా అనుకోవచ్చు. ఇంకో విషయం చెప్పాలి, కేసీఆర్ గారు ఎట్లా రంజిత్ రెడ్డి గారిని ఒక నాయకుడిగా తీర్చిదిద్దిండో, ఎట్లయితే రంజిత్ రెడ్డి గారిని ఈ 5 సంవత్సరాలే కాదు, ఆయన నోరారా చాలాసార్లు విన్నాం, కేసీఆర్ గారు నా యొక్క కెరియర్ గ్రోత్లో ఆయన ఒక పాత్ర ఉన్నదని రంజిత్ రెడ్డి గారు చాలాసార్లు చెప్పడం మనం విన్నాం కూడా. ఈయన సమాజంలో ఒక స్థాయి కల్పించే ఒక స్థానాన్ని తీసుకొచ్చింది ఎవరు? కేసీఆర్ గారు. రంజిత్ రెడ్డి గారు, నేను సీదా మీకు ప్రశ్నలు అడుగుతున్నాను, సీదా మిమ్మల్ని ఉద్దేశించి ఒక జవాబు కోరుతున్నాను. ఈరోజు మీకు ఎవరైతే రాజకీయంగా గుర్తింపు కలిగించినారు, ఎవరైతే మీకు సమాజంలో మీకు అంతో ఎంతో ఒక గుర్తింపు కలిగించినారో, ఆ వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడు మీరు ఎలా వదిలిపోతారు, ఎలా మీకు మనసు వచ్చిందని అడుగుతున్నాను. కేసీఆర్ గారు ఎన్నికలు ఓడిపోవడం ఒక బాధ అయితే, ఆరోగ్య పరిస్థితి ఇంకో బాధ అయితే, ఎవరు కన్నబిడ్డ అయినా కష్టాల్లో ఉన్నప్పుడు ఎంత రాజకీయాలు ఉన్నా లేకపోయినా మన బిడ్డ ఇంట్లో దెబ్బ తాకితేనే మనం ఒక వారం 10 రోజులు ఆలోచిస్తామే. అట్లాంటి కేసీఆర్ గారి బిడ్డని ఈరోజు జైల్లో పెట్టడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. ఇట్లాంటి పరిస్థితిలో నాయకుడు ఇబ్బందులో ఉండడమే కాదు, బాధలో ఉన్నప్పుడు ఎలా మీరు వదిలిపోతున్నారు రంజిత్ రెడ్డి గారు అని చెప్పి మీకు ప్రశ్నిస్తున్నాను.